మహిళలు ఇంటి పనులతో పాటు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ మహిళా శక్తి గొప్పదని నిరూపిస్తున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ కూడా ఇట్లాగే మహిళా శక్తిని చాటి అమెరికాను ఎదురించారన్నారు. మహిళల వ్యాపారాల దిశగా ఆలోచించాలన్నారు. అందుకోసం స్థానికంగా మహిళల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వివేక్. సిద్దిపేట కలెక్టరేట్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నెక్స్ట్ బి పద్మ సిద్దిపేట అర్బన్, టి స్వరూప సిద్దిపేట అర్బన్ తర్వాత రూరల్ వాళ్ళు రెడీ ఉన్నారు. బి పద్మ, టి స్వరూప. మన డిస్ట్రిక్ట్ లో మితి లేని రుణాలు ఇప్పటి వరకు మీరు 28 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. అందరూ కూడా దీన్ని సరిగా వాడుకోవాలి. మీరందరూ కూడా ఒక మంచి ఎంటర్ప్రినర్ కావాలి. ఒక ట్రైనింగ్ సెంటర్ దీనికోసం ఏదైనా కావాలంటే చెప్పండి అమ్మా. మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము విల్ ట్రై టు గెట్ వన్ స్కిల్ లేడీస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదొకటి స్థాపించడానికి ప్రయత్నం చేద్దాము, చేపిద్దాం ఎట్లైనా చేసి. ఎందుకంటే మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇంకా డబుల్ ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన ఉంటుంది. లేదు, మహిళా శక్తి పెంచుతూ ఉండాలి. చీరలు కూడా అంత తెలంగాణలోనే కుట్టడం జరిగింది. ఈ తెలంగాణలో కుట్టిన చీరలు మనం వేసుకోవాలి. మంచిగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మీ గురించి ఆలోచిస్తుందో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. 11,000 ఇళ్లు మన సిద్దిపేట జిల్లాకి శాంక్షన్ అవుతే సుమారు 9,000 మంది ₹1,00,000 ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇంకా మీరు కాలమ్స్ కట్టుకుంటే ఇంకొక ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వము మీకు ఇస్తుంది. స్లాబ్ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లులో బిల్లు పేమెంట్ ఎక్కడ కూడా కావద్దు. మీరు కంప్యూటర్ తీసుకుంటేది స్ట్రేట్ పోతుంది, మీకు మీ అకౌంట్లలో నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మీరు ఇల్లులు మంచిగా కట్టుకోండి. ఎవరికైతే రాలేదో వారికి మళ్లీ వచ్చే సంవత్సరం మళ్లీ సిద్దిపేట నియోజకవర్గంలో 3,500 ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. అంటే ఎవరికి కూడా అర్హతలో ఉన్న వారికి అందరికీ కూడా ఇల్లు డెఫినెట్లీ లభిస్తుంది.